ఒరే జాకి, ఎరా కాకి, మొన్న కొట్టింది ఇతనే కదూ? ఇతనే అతనా? అతనే ఇతను అనుకుంటాను. అయ్య బాబోయ్, మళ్ళీ కొడతాడేమో. అయితే పారిపోదామా? అయితే పద పద. వెళ్ళిపోయారు. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా? ఎందుకు అలా ప్రయత్నిస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకల్లాక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు. అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీస్ కుక్కలాగా తరుగుకొస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి, బిల్లు కట్టలేదా? ఏదో R&B లో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందన్నా. నీకు నిజం చెప్పేస్తాను గురు, R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు, మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్, హెల్ప్ ది పూర్. 5 రూపీస్ అయినా చాలు. ఎరా, ఇంత చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు? నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్ రైట్, ఇక మీదట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు. నేను నీకు కొత్త వేషం చెప్తాను, దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి? ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, అయిపోయాను రా. చిన్నప్పుడు ఎప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంత అవ్వాలనుకున్నా, అయిపోయా. గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఏమిట్రా, ఫోటో కూడా తీయించుకున్నా. పుస్తకంలో సంతకం పెట్టారా? అది ఇంపార్టెంట్. లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబొడ్డు తూచని తోసేస్తారు. తెలుగులో నా బారు సంతకం పెట్టా, చెరిపినా చెరిగిపోదు. ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు? పాత మొహాలన్నీ, కొత్త ఫేసులన్నీ? పాత మొహాలా? వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా. కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా. ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే, మొన్నెక్కిన 9 మందితో సహా. ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్ళే, నా ఏరియా వాళ్ళే. మరి మాకేంటి? మాకేంటంటే మినిస్ట్రీలు. నువ్వు హోమ్, నీ పక్కోడు రెవెన్యూ. కుమ్ముకుంట్రా. మరి నాకో ఏం కావాలరా? సార్, పంచకట్టిన కానించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను. ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్, 10 కోట్లు కుమ్ముకుంటాను. అట్ట కాదు గాని హుడా చైర్మన్ అన్యాయం సార్, నాకు మినిస్ట్రీ ఇస్తాన్నారు కదా. ఎమ్మెల్యేలకు రా. సార్, 25 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్. ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ వెంకట బాబుకి సేవ చేసుకోరా. నాకు మినిస్ట్రీ కావాలి. ఆ పత ఆడికి మినిస్టర్. అదే రైటు. అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్. ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు వీడికి పక్కలేసా? నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్ర ముఖ్యమంత్రి అపహరణ, ఎప్పుడు బెలూన్ పై సీఎం కిడ్నాప్. ఈ రోజు మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం ని ఓ గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈడు గుర్తు తెలియని వ్యక్తి ఏమిట్రా? నా కొడుకు, నా పెంపుడు కొడుకు, నా బుజ్జిరా, నా రెవన్నరా. వీడి పేరు చరిత్రలో బంగారక్షరాలతో రాయించి ట్యాంక్ బండి మీద శిల్పం చెక్కిస్తా. అజాత శత్రువు, సహనశీలి అయిన సీఎం ని వీడు అజాత శత్రువు ఏమిట్రా? నా ప్రథమ శత్రువు. సేమ్ క్యాస్ట్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని నన్ను కాదని పని చేసే వాళ్ళకే పదవులని చెప్పి కొన్కిస్క గొట్టంగాళ్ళని మంత్రులు చేస్తాడా? కిడ్నాప్ చేసిన వ్యక్తి ఏ గ్రూప్ కి చెందినవాడో, ఏ గణశక్తి సభ్యుడో, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తో తెలియరాలేదు. వాడు ఏ గ్రూప్ కి చెందినవాడో, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వాడో నాకు తెలుసురా. తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. మర్యాదగా చేతులు పైకి. తెలుగు నయాతా సాబ్. నో లైట్ టేకింగ్, నో గన్స్. హ్యాండ్స్ అప్. మేరకు ఇంగ్లీష్ బి నయాతా సాబ్. భాష కాదురా ముఖ్యం, జంబలహాటు. భావం ముఖ్యం రా. నేను కొడితే నువ్వు నవ్వుతావేట్రా? రాత్రిపూట దొంగతనాలు ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడే చావడం లేదు. నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తొస్తున్నాడు రా. అగ్గిపిడుగులో ఎన్టీఆర్ గుర్తు రావట్లేదు. నోరు మూసుకొని దొంగతనం చేద్దాం. అమ్మా, ఎవడో లైట్ వేసాడు. నోరు మీద లైట్ వేసింది నేనే. ఆ చేత్తోనే ఏసు కూడా వెయ్యి. దొంగతనం కొత్త కదా,
చెమటలు పడుతున్నాయి. వద్దులే, అడ్జస్ట్ అవుతాను. అదిగో డోరు. తప్పుకో. ఓహో, అబ్బో, దానికంటే నీ సౌండ్ ఎక్కువైంది. ఓకే. ఎంత డబ్బు? ఏ 25,000 50,000 తీసుకుంటే సరే, లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనకు కావలసినప్పుడల్లా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు. సరేనా? మూస్తావా? మూస్తాను. ఆహా, ఎంత డబ్బు! చంబలహార్. మొత్తం ఎంతరా? 50 లక్షలు. అంత డబ్బు ఏం చేసుకుంటారా? ఇదే బ్యాంక్ లో వడ్డీకి ఇచ్చుకుందాం. నువ్వు రా. ఎప్పుడు లేస్తాడో ఏంటో. నీకెందుకు రా, పద. అంతేనా? సరే. దొంగలు పడ్డ 6 నెలలకు కదా పోలీసులు వచ్చేది. ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారేంటి? ఒరే, నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పీటీ ఉషాని టీవీలో గానీ చూసావా? చూచాను. ఎందుకు? ఒక్కసారి వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు. అలా పరిగెత్తడం ఎందుకు? వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్ రా. నా జంబల హాటు, సౌండ్ కరెక్ట్ గా విన్నావా? అది డీజిల్ జీప్. అదేరా, డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అలా ఎందుకు? పెట్రోల్ జీప్ లో డీజిల్ చేయొచ్చుగా. జీతం ఎంతైనా పర్వాలేదు. నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ. మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. ఆ? మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ, ఏంటి, కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. గ్రేసీ. హలో. హలో. హాయ్. 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 హలో. తప్పుకోరా, బాస్ అర్జెంట్ గా రమ్మా. అలాగే, అందుకేగా వెయిట్ చేస్తున్నా, పదండి. రై దున్నపోతా, వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి, చెయ్యి. గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకు లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి. అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో.